ఉల్లంఘ్య సింధోః సలిలం సలిలం యశోకవన్నిం జనకాత్మజాయాః ఆదాయతైనైవ తదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. శ్రీ హనుమతే నమః. ఈ నెల 22వ తేదీన మన శివ విష్ణు ఆలయమునందు సుందరకాండ హవనం అనేటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరము కూడా చాంద్రమాన ప్రకారముగా వైశాఖ మాసమునందు హనుమాన్ జయంతిని, అదేవిధముగా సౌరమాన ప్రకారముగా ధనుర్మాసమునందు హనుమాన్ జయంతిని 2 పర్యాయములు మనం జరుపుకుంటూ ఉన్నాము. ఆ క్రమంలో ప్రతిసారి కూడా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సుందరకాండ హోమం అనేటువంటి దాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ సుందరకాండ హవనం అనేటువంటిది ఎందుకు మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం? అసలు సుందరకాండ అనేటువంటిది ఎక్కడ ఉన్నది, దాని ఆంతర్యం ఏమిటి, అసలు గొప్పదనం ఏమిటి, వైశిష్ట్యం ఏమిటి అనేటువంటి దాని గురించి మనం 2 మాటల్లో తెలుసుకుందాం. రామాయణమునకు ఆది కావ్యము అని పేరున్నది. అటువంటి ఆది కావ్యమునకు ఆయువు పట్టు సుందరకాండం. ఎందుకు అది ఆయువు పట్టు అయినది అంటే, ఈ యొక్క సుందరకాండమునందే సీతామాత యొక్క జాడ తెలుసుకుని రావణ సంహారానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినది. అందుకే సుందరకాండము అత్యంత విశిష్టమైనటువంటిది. ఈ యొక్క రామాయణమునందు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ అనేటువంటివన్నీ కూడా తత్సమానమైనటువంటి వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా సీతామాత యొక్క జాడను తెలుసుకోవడానికి వానర సైన్యము పడినటువంటి వారి యొక్క ఆంతరంగికంగా వారు ఎన్ని విధములైనటువంటి బాధలను అనుభవించారు, వారు ఎన్ని విధములుగా ఆలోచన చేశారు అనేటువంటిది చాలా అత్యద్భుతమైనటువంటి రీతిలో వాల్మీకి మనందరికీ కూడా బాహ్య ప్రపంచానికి అందించి ఉన్నారు. వాల్మీకి మహర్షి యొక్క అత్యద్భుతమైనటువంటి అమరిక వలన సుందరకాండకు మరింత సుందరం ఏర్పడినది. దానిలో మొదటగా మనము ఈ యొక్క సుందరకాండను పరికించినట్లయితే, హనుమంతుడు లంకా ప్రవేశం చేయటం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి ఘట్టం. దీన్ని మనము ఒకసారి బాగా ఆలోచన చేసినట్లయితే, హనుమంతుడు అనేటువంటి ఆయనకు స్వతహాగా ఉన్నటువంటిది ఒక వానర వీరుడు. అనేకములుగా ఉన్నటువంటి కోటాను కోట్ల రూపములలో ఉన్నటువంటి వానర సైన్యమునకు రాజైనటువంటి సుగ్రీవునికి సచివుడు. ఆయన ఎంతవరకు ఈ యొక్క రామాయణ ఘట్టములోకి ప్రవేశించడానికి పూర్వము ఆయన ఉన్నటువంటిది ఏమిటంటే, ఒక వానర సైన్యం ఉన్నది, వానరుడు. ఆ వానర సైన్యంలో అతను కూడా ఒక వానరుడు. కాకపోతే భగవద్ అనుగ్రహం వలన సచివత్వం ఏర్పడింది అని అనుకునేటువంటి మనస్థితి కలిగినటువంటి వాడు ఆంజనేయుడు. ఇటువంటి ఆంజనేయుడి గుణగణములు తెలిసినటువంటి జాంబవంతుడు కిష్కింధకాండ చివర, అంటే వారికి దొరికినటువంటి మార్గములన్నింటినీ కూడా వెతుకుతూ దక్షిణ దిక్కుని అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, ఆంజనేయుడు మొదలుగా కలిగినటువంటి వారందరినీ కూడా దక్షిణ దిక్కుకి సీతామాత జాడ వెతకడానికి పంపించారు. దాంట్లో వారు దక్షిణ దిక్కు అంతా కూడా భూలోకములో ఎంతవరకు దక్షిణ దిక్కు ఉన్నదో అంతవరకు కూడా దక్షిణ దిక్కును వెతుకుతూ వచ్చి, ఆ తదుపరి సాగరం ఉన్నది. ఈ యొక్క సముద్రాన్ని దాటేది ఎట్లాగా? ఒక వానరము సముద్రాన్ని దాటడం అనేటువంటిది ఎంత అసలు ఆలోచించడానికి అశక్యం కదా. అందుకనే ఆనాడు బ్రహ్మ వరమును కోరుకోమంటే రావణుడు కోరుకున్నాడు, నరులు వానరులు నన్నేం చేస్తారు, ఎందుకు నన్నేం చేస్తారని అంత ధైర్యంగా ఆయన నరునికి వానరునికి అవకాశం ఇచ్చారో మనకు ఆ సముద్ర ఘట్టాన్ని తెలుసుకుంటే అర్థమైపోతుంది. లంకా నగరం అనేటువంటిది సముద్ర మధ్యలో ఉంటుంది. నరులు కానీ వానరులు కానీ రావాలంటే సముద్రాన్ని దాటి రావాలి. మరి ఈనాటి కాలంలో మనం చూస్తున్నటువంటి విమానాలు, పడవలు ఇవన్నీ కూడా మనం ఆంజనేయుని చూసే విమానాలు ప్రారంభమై ఉంటాయి. అంటే ఎలా ఎగిరారు ఆ రోజు ఆయన, ఆ విధంగా
అని ఆలోచన చేసి ఉండవచ్చు. ఆ ప్రకారంగా మరి ఏమీ లేవు కదా. మరి రావాలంటే, సముద్రాన్ని దాటి రావాలంటే, సముద్రం అనేటువంటిది భయంకరమైనటువంటిది, లోతు తెలియనటువంటిది. మరి అటువంటి అనాకులమైనటువంటి ఆ సముద్రాన్ని దాటి వానరులు నరులు ఎక్కడొస్తారు నన్ను సంహరించడానికి? కాబట్టి వారిద్దరికీ కూడా అవకాశం ఇచ్చేస్తామని చెప్పి రావణుడు వారిద్దరినీ కూడా వదిలిపెడతారు. ఆ విధంగా అందుకనే చెప్పారు స్వామి, భగవద్గీతలో కూడా చెప్పారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనులను కాపాడడం కోసం, దుర్జనులను శిక్షించడం కోసం, ధర్మమును రక్షించడం కోసం ప్రతి సమయమునందు కూడా నేను ఆవిర్భవిస్తాను, సంభవామి అని చెప్పడం జరుగుతుంది. అదే రామచంద్రమూర్తి అవతారం. రామచంద్రమూర్తి ఆయన ఆవిర్భవించడానికి, జన్మించడానికి కారణం మొదటగా రావణ సంహారం. మనమందరం అనుకుంటాము సీతా అమ్మవారిని ఎత్తుకెళ్ళిపోయాడు కాబట్టి రాముడు సంహరించాడంట. కాకపోతే ఘట్టం అది కాదు. ఏమిటి ఘట్టం అంటే, ఈ రావణుడు అనేటువంటి ఆయన బ్రహ్మ దగ్గర నుంచి వరములు పొందాక గొప్ప బ్రాహ్మణుడు, తపశ్శక్తి సంపన్నుడు. ఇటువంటి తపశ్శక్తి సంపన్నుడైనటువంటి వాడిని సహజంగా ఎవ్వరూ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. మరి ఏమైనా చేయాలంటే వారు భయంకరమైనటువంటి పాపములు చేస్తే కానీ వారిని సంహరించడానికి లేదు. ఒకవేళ అలా ఏమైనా చేస్తే కూడా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది, బ్రాహ్మణుడిని నిందించకూడదు. మరి అనేక ధర్మాలు ఉన్నాయి. ఈయన రామచంద్రమూర్తి ఏమో క్షత్రియ వంశంలో ఉన్నారు, ఆయనేమో బ్రాహ్మణ వంశంలో జన్మించారు. మరి ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడిని ఎలా ఎదిరించాలి? అసలు ఎందుకు ఎదిరించాలి? కారణం ఏమిటి అంటే, ఆయన ముందు నుంచి కూడా మహర్షులకు పెట్టినటువంటి అనేక విధములైనటువంటి ఇబ్బందులు. స్వామి పంచరూపాల్లో ఒక రూపం ఏం చెబుతారు? అంతర్యామి స్వరూపంగా చెబుతారు. అంటే ఏం చెప్పారు? యోగుల హృదయాంతరాలలో ఉంటాము అని. యోగుల హృదయాంతరాలు అంటే మరలా మనం ఎక్కడికో వెళ్ళిపోకూడదు. యోగులంటే జపించుకునే వాళ్ళు, అడవిలో ఉండేవాళ్ళని కాదు. ఎవరైతే యోగము ద్వారా నన్ను చేరతారో వారి యొక్క హృదయాంతరాలములలో నేను నివసిస్తానని చెప్పారు అంతర్యామి స్వరూపంగా. మరి ఆ అంతర్యామి స్వరూపంగా ఉండేటువంటి పరమాత్మ యోగుల హృదయాలలో ఉన్నారు. మరి ఆ యోగీశ్వరులందరినీ కూడా భయంకరమైనటువంటి ఇబ్బందులను పెట్టి అనేక విధములైనటువంటి అరాచకాలకు పాల్పడుతూ ఉన్నాడు రావణుడు. మరి సమయం ఆసన్నం అవ్వాలి కదా. వాగ్దానం చేసి ఉన్నారు కదా పరమాత్మ, పరిత్రాణాయ సాధూనాం అని చెప్పారు కదా. మరి అందరినీ కాపాడవలసినటువంటి బాధ్యత ఆయనది. కాబట్టి ఆయన రామచంద్రమూర్తిగా దశరథ మహారాజుకి జన్మించారు. మరి జన్మించిన తర్వాత అంటే రావణుడికి శాపం ఏమిటి? మానవుడైతేనే సంహరించగలడు, లేక వానరుడైతేనే. మరి మానవుడంటే ఎలా ఉండాలి? ఎలా అందరూ కూడా ఏ విధముగా అయితే మానవులు భవబంధములలో కట్టుబడి ఉంటారో ఆ విధముగా కట్టుబడి ఉండి, ఆ విధముగా అన్ని విధములైనటువంటి కష్టములను అనుభవించి, అన్ని విధములైనటువంటి క్లేశములను కూడా తానే తొలగించుకుని తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా సంరక్షిస్తూ క్షాత్రధర్మాన్ని పాటిస్తూ, అదే క్రమంలో మహాతపశ్శక్తి సంపన్నుడైనటువంటి రావణుణ్ణి సంహరించాలంటే అంతకు మించినటువంటి తపశ్శక్తి కావలసినటువంటి అవసరం రావడం చేత, ఇంకా కూడా మనం బాగా ఆలోచించినట్లయితే మనకు అనేక మంది మహర్షులు ఉన్నారు. కానీ అందరూ మహర్షులలో కూడా ఎవరు రామచంద్రమూర్తిని ముందు నుంచి ఆచార్యత్వం తీసుకుని ముందుకు తీసుకొచ్చారంటే, ముందుగా వశిష్ఠుల వారు అన్ని విద్యలను నేర్పిస్తే వాటిని ఆచరించేటువంటి క్రమము విశ్వామిత్రుల వారు నేర్పించారు. ఇక ఈ సుందరకాండలో ముందే మనం అనుకున్నాం కదా, ఈయన హనుమంతుడు ఆంజనేయుడు అనేటువంటిది ఆయన శక్తి తెలియదు. మరి ఎలా? జాంబవంతునికి తెలుసు కదా. జాంబవంతుడు అన్నీ చెప్పి, నాయన ఇంకిక్కడి నుంచి మన కథ పరిసమాప్తం అయ్యింది, మనకు సీతామాత జాడ తెలియలేదు కాబట్టి మనం వెనుతిరగక తప్పదు. సముద్రాన్ని లంఘించి అవతలకు పోయేటువంటి శక్తి కలిగినటువంటి వారు ఎవరు కూడా లేరు.
మన యువరాజు అయినటువంటి అంగదుడు వెళ్తాడేమో కానీ తిరిగి వచ్చేటువంటి శక్తి కలిగి ఉండకపోవచ్చును. మరి నేనేమో వృద్ధున్నైపోయాను, నేను వెళ్ళటం అనేటువంటిది జరిగేటువంటి పని కాదు. ఇక నలుడు, నీలుడు, పనసుడు అందరూ కూడా కొన్ని యోజనలు వెళ్ళగలరేమో కానీ పూర్తి సముద్రాన్ని లంఘించగలిగినటువంటి శక్తి వారికి ఉన్నట్లుగా వారు ఉత్సాహముగా లేరు. ఇక ఉన్నటువంటి ఒకే ఒక ప్రయత్నం, నీవు సహజముగా వాయుసుతుడవు, ప్రభువు యొక్క ఆనతిని నెరవేర్చడం కోసం ఎంతటి ధైర్య సాహసాలన్నా చేయగలిగిన వాడవు. మీ తండ్రి గారు మహాశక్తి సంపన్నులు కాబట్టి నీవే ఈ యొక్క సముద్రాన్ని లంఘించి సీతామాత కనుగొలగలిగిన వాడవు అని పరిపరి విధాల తన యొక్క శక్తిని తెలియజేసేసరికి తన యొక్క ప్రభువు అయినటువంటి సుగ్రీవుడి మీద తన యొక్క రామచంద్రమూర్తి మీద అత్యంత విశ్వాసము, నమ్మకము, ప్రేమ కలిగినటువంటి ఆంజనేయుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఉత్సాహాన్ని తెచ్చుకుని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్య నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య అని అందరికీ నమస్కరించి తన యొక్క శక్తి తన యొక్క ప్రభువు వల్ల తనకు కలిగినదని భావించి సముద్రాన్ని లంఘించటం, ఆ తదుపరి మైనాక దర్శనం చేసి సురస ముఖమునకు ప్రవేశించి మరలా విజయుడై వెళ్ళి బయటకు వచ్చి సింహికను దునుమాడి లంకా పర్వత సానువుల యందు దిగి అక్కడి నుండి లంకనంతా కూడా పర్యవేక్షించి శత్రు దుర్భేద్యమైనటువంటి ఆ లంకా నగరంలో ప్రవేశించడానికి మార్గాన్ని కనుగొని లంకినితో తడపడి ఆ తదుపరి లంకానగరమున ప్రవేశించి అంతఃపురమున మండోదరిని చూచి సీత అనుకుని భ్రమపడి ఆ తదుపరి రామపత్ని అంటే ఎలా ఉంటుంది అని ఒక్కసారి తను చేసినటువంటి తప్పును సరిదిద్దుకుని మరలా సీతామాతకు గూర్చి అన్వేషించడం మొదలుపెట్టారు. ఒక్కసారి పరికించినట్లయితే చూడండి, ఈరోజు మనకి ఎదురుగా కనపడేటువంటి మనుషుల్నే మనము నమ్మలేనటువంటి పరిస్థితి. మరి ఆయనకు సీత ఎవరో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏమై ఉంటుందో తెలియదు. కానీ ఒకే ఒక్క నమ్మకం, పోనీ అతనేమైనా సరే ఆలోచించడానికి భగవంతుడా అంటే కాదు, వానరుడు. అతనికి ఉన్నటువంటి నమ్మకం ఏమిటి? తన ప్రభు అయినటువంటి సుగ్రీవుడు తల వంచాడంటే అంతటికంటే కూడా గొప్పవాడై ఉంటేనే తల వంచుతాడు. మరి సుగ్రీవుడు తల వంచాడంటే తన యొక్క ప్రభువు కన్నగారైనటువంటి వాలిని ఒకే బాణముతో నేల కూల్చాడంటే 7 వృక్షములను ఒక్క బాణముతోటి తెగనరికి ఆ యొక్క బాణమును రసాతలానికి పంపించినటువంటి శక్తి కలిగి ఉన్నాడంటే, ఆజానుబాహుడు అన్నాడంటే ఎవరాయన? ప్రభు ఆనాడు సూర్య భగవానుడు చెప్పారు కదా, నీ యొక్క ఉత్పత్తికి కారణం ఏమిటో నీకే తెలుస్తుందని చెప్పారు కదా. అది ఇదే. నా యొక్క ఈ జననానికి, ఈ వానర జననానికి కారణం ఏమిటి అంటే సీతామాత జాడ కనుగొనడం అనేటువంటిది ఆయన గుర్తు తెచ్చుకుని ఆ రామచంద్రమూర్తిని మనసులో తలుచుకుని అంతటి మహామహిమాన్వితుడైనటువంటి రామచంద్రమూర్తికి భార్య ఎలా ఉంటుంది అనేటువంటిది ఆయన ఊహించుకుని ఎటువంటి భయము బెరుకు లేకుండా ధైర్యముగా తను వెళ్ళినటువంటి కార్యము ముగిసేంత వరకు కూడా మరొక కంటికి తెలియకుండా సింసుపా వృక్షమును చేరి అందు నిశ్చేష్టురాలై నిరాయుధురాలై ఉన్నటువంటి సీతా మహాతల్లిని గాంచి ఆవిడ యొక్క
వేషభాషలను బట్టి, స్థితిని బట్టి ఆవిడే రామపత్ని అని భావించి ఆ తదుపరి అంతటి పరిస్థితుల్లో కూడా దీనురాలయ్యి కూడా తన యొక్క భర్తను గూర్చి హేళనగా మాట్లాడినటువంటి వారితోటి గడ్డి పరక కూడా నీకంటే ఉత్తమమైనది అని అటువంటి పరిస్థితుల్లో కూడా తన భర్తను తలుచుకుని ఇక చివరగా తన యొక్క కేశముల చేతే తాను తనువు చాలించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండగా అప్పుడు అనుకున్నాడండి ఆయన, ఇంతవరకు అనుకున్నాను నేను రామచంద్రమూర్తి భార్య ఎలా ఉంటుందనుకున్నాను, కాకపోతే ఇప్పుడు రామచంద్రమూర్తి భార్య కాదండోయ్, సీతా మహాతల్లి, ఈవిడను భార్యగా పొంది ఉన్నాడు చూశారు, ఆయనయ్యా అదృష్టవంతుడు, ఈవిడ కాదు అని అనుకున్నాడట. అలా అనుకుని వెంటనే ఇక ఆలస్యము చేస్తే సమయం మించిపోతుందని భావించి రామ కథను సీతకు మాత్రమే వినపడేట్లుగా విన్నవించి ఆ తదుపరి అలా విన్నవించేసరికి అమ్మవారికి అంతవరకు కూడా 10 మాసములు అవుతున్నది, ఎక్కడా కూడా భర్త జాడలేదు, అంతా కూడా రాక్షస మూకలే, ఎక్కడో ఏదో శుభములు కనపడుతున్నాయని చెప్పి అనుకుని అప్పుడు తలపైకెత్తి చూస్తుందటండి. అంతవరకు కూడా దించిన తలను ఎత్తకుండా 10 మాసముల వరకు పక్కన ఉన్నటువంటి మనుషులను కానీ పరపురుషుల్ని కానీ చూడకుండా ఎత్తిన తల దించకుండా ఉన్నటువంటి ఆ యొక్క మహాతల్లి అప్పుడు ఎత్తుతుందటండి. వాల్మీకి మహర్షి గారు అద్భుతంగా చెప్పారు ఆ యొక్క ఘట్టాన్ని. సాతిర్యగూర్ధ్వంచ తథాప్యధస్థాత్ నిరీక్షమానాతమచింత్య బుద్ధిం దదర్శ పింగాధిపతేరమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం. ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఈ ఘట్టం. వాల్మీకి మహర్షి ఎంత అద్భుతంగా ఆయన అనుభవించి ఆ రామాయణం అనేటువంటి రసాన్ని పానము చేసి వచించినటువంటి వచనములు. అమ్మవారు చూస్తున్నదట. అలా ఉన్నట్టుండి రాముని పలుకులు తన యొక్క ప్రాణపతి అయినటువంటి రామచంద్రమూర్తిని గూర్చి మధుర వచనములు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయని చూస్తున్నారట. నలుదిక్కులకు చూచిందట, కింద చూచిందట, ఎక్కడా కానరాక అప్పుడు తల ఎత్తి ఆ శింసుపా వృక్షములో చూస్తే ఆ యొక్క వృక్ష మధ్యమున శాఖల నడుమన అగుపించాడట. బాలసూర్యుని వలె తేజస్సుతో మిరిమిట్లు గొలుపుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఆంజనేయుణ్ణి గాంచినది అమ్మవారు. అద్భుతమైనటువంటి ఆ ఘట్టం. ఆ క్రమంలో అమ్మవారికి కనపడి ఆ తదుపరి వృక్షముపై నుండి దిగివచ్చి అన్నీ చెబుతున్నాడట. కాకపోతే ఆమె వింటున్నదే కానీ ఆమెకు ఒక అనుమానం. ఒకనాడు ఇలాగే మునివేషములో ఉన్నవాడికి భిక్ష ఇద్దామనుకొని భ్రమపడింది కదా, అందువలన మరలా అనుమానం వచ్చినటువంటి వాడు రావణుడేమో, కామరూపి కదా అని. అలా చూచి ఆమె యొక్క భయాన్ని గుర్తించినటువంటి ఆంజనేయుడు, తల్లి నేను నీ రామచంద్రమూర్తి నుండి దగ్గర నుండే వచ్చానమ్మా, మరైతే చెప్పు రాముడు ఎలా ఉన్నాడు, లక్ష్మణుడు ఎలా ఉన్నాడు అంటే ఆయన చెప్తాడు.
రాముని యొక్క కంఠము శంఖము వలె ఉంటుందని ఇలా అనేక గుణగణములను చెబితే అప్పుడు విశ్వసిస్తుందట. ఆ విధముగా అమ్మవారికి రామచంద్రమూర్తి యొక్క బలమంతా కూడా చెప్పి, వానర సైన్యం యొక్క బలం చెప్పి ఈ విధంగా చెబుతారట. అమ్మ, ఎవరైనా దూతగా పంపించాలంటే ఎవరిని పంపిస్తారు? అల్పులు. వారికి ఆ దూత పని తప్పిస్తే వేరే పని చేతగా అన్నటువంటి అల్పులను దూతగా పంపిస్తారు. ఆ విధమైనటువంటి అల్పుణ్ణి నేను మా యొక్క వానర సేనలో. అయినప్పటికీ నేను సముద్రాన్ని దాటి వచ్చేసాను కదా, మరి అల్పుణ్ణైనటువంటి నేనే సముద్రాన్ని దాటి ఇంతమంది రాక్షస మూకల మధ్యలో మిమ్మల్ని గుర్తించి మీతో మాట్లాడుతూ ఉన్నానే, మరి మా సైన్యం అంతా కూడా వారి బలం మీకు తెలిసిపోయి ఉంటుంది. కాబట్టి మీరేమీ చింతించకండి, నిశ్చయంగా ఉండండి అని చెప్పి సాంత్వన చేకూరుస్తాడు. అందుకే సీతాశోక నివారకాయ నమః, ఆవిడ యొక్క శోకాన్ని హరించినటువంటి వాడు ఆంజనేయుడు. ఆ ప్రకారంగా ఆవిడకు అన్ని మధుర వచనములను పలికి స్వామిని త్వరగా తీసుకొస్తానని చెప్పి అక్కడ నుండి ఇక మరలా వానర సైన్యం యొక్క శక్తిని తెలుసుకుని రామచంద్రమూర్తికి విన్నవించాలని చెప్పి యుద్ధాన్ని ఉనర్చి లంకను దహించి రావణునితో సంవాదాన్ని సల్పి ఆ తదుపరి అక్కడి నుండి మరలా చెబుతాడు అక్కడ రావణుడికి, ఓ రావణ, నీవు అతి తేజస్సుతో వెలుగొందుతున్నటువంటి వాడవు. అయినప్పటికీ సుగ్రీవుడు, మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు విన్నవించమన్నాడు, నీకు నరుల వలన వానరుల వలన మరణము లేకుండగా వరము నీవు పొందిలేవు. కాబట్టి నరులు వానరులు నిన్ను తప్పక సంహరించగలరు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. మా ప్రభువు అయినటువంటి రామచంద్రమూర్తి పాదాలకు నమస్కరించు, సీతామాతను అప్పజెప్పు అని తెలియజేయమన్నాడయ్యా అని చెప్పి అన్ని రకములైనటువంటి పలుకులను కూడా చెప్పి ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ అవేమీ వినిపించుకోకుండా సంహరించమని చెప్పి ఆజ్ఞాపిస్తే అంతటా విభీషణుడు దూతను సంహరించటం శాస్త్ర విరుద్ధమని ధర్మ విరుద్ధమని వచించి ఏదైనా శిక్షించమని ప్రార్థన చేయగా అంతటా వాలమునకు అగ్నిచే కాల్చటం, అంతటా క్రోధాగ్ని చేత ఆంజనేయుడు లంకను దహించటం, ఆ తదుపరి అమ్మవారి యొక్క క్షేమమును మర్చి లంకను దహించాననేటువంటి బాధతో ఆయన విలపించటం, ఆ తదుపరి అమ్మవారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవటం, అక్కడి నుండి వచ్చి మరలా లంక నుండి సముద్రము మీదుగా వానర సేనతో కలిసి జరిగినటువంటి వృత్తాంతాన్నంతా కూడా తెలిపి వానర సేనలో ఉత్సాహాన్ని నింపి రామచంద్రమూర్తికి తదుపరి కర్తవ్యాన్ని విన్నవించి ఈ యొక్క రామాయణంలో రావణ సంహారానికి అతి ప్రధానమైనటువంటి భూమికను పోషించినటువంటి వాడు ఆంజనేయుడు. కాబట్టే మనం ప్రతి సంవత్సరము కూడా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సుందరకాండ హోమాన్ని చక్కగా జరుపుకుంటూ ఉన్నాం. ఇటువంటి గొప్పదైనటువంటి ఈ యొక్క సుందరకాండ హోమమునందు భక్తులందరూ కూడా పాల్గొని ఆ రామచంద్రమూర్తి కృపా విశేషమునకు పాత్రులు కాగలరని తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమః శివాయ.